నమస్తే వెల్కమ్ టు 6 టీవీ డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో గల లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మల్లంపేట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విల్లాస్లను గతంలోనే అధికారులు గుర్తించారు. హైడ్రా అధికారులు భారీ పోలీస్ ప్రొటెక్షన్ మధ్య విల్లాస్ను కూల్చివేతలు చేపట్టారు. ఇక హైదరాబాద్ లో అక్రమాలపై హైడ్రా దూకుడు పెంచింది. చెరువులు ప్రభుత్వ స్థలాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. దుండిగల్ ప్రాంతంలో ఉన్న విల్లాస్ను సైతం హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో గల లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్లలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మల్లంపేట చెరువు ఎఫ్టీఎల్ బఫర్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విల్లాస్లను గతంలోనే అధికారులు గుర్తించారు. హైడ్రా అధికారులు భారీ పోలీస్ ప్రొటెక్షన్ మధ్య విల్లాస్లను కూల్చివేతలు చేపట్టారు. ఇక హైదరాబాద్ లో అక్రమాలపై హైడ్రా దూకుడు పెంచింది. చెరువులు ప్రభుత్వ స్థలాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. దుండిగల్ ప్రాంతంలో ఉన్న విల్లాస్ను సైతం హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి. హైదరాబాద్ లో అక్రమాలపై హైడ్రా దూకుడు పెంచినట్టుగా తెలుస్తోంది. పలు చెరువులను ప్రభుత్వ స్థలాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శిరీష. హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ అధికారి వందనార్ ఆధ్వర్యంలో హైడ్రా వేసిందో హైడ్రా దూకుడు పెంచిందని చెప్పనుకోవాలి. గత వారం 10 రోజులు గ్యాప్ ఇచ్చిన హైడ్రా మళ్ళీ ఇవాళ దూకుడు పెంచింది. ఇప్పటికే కుక్కులపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మల్లం చెరువు, దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటలో గల లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాస్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఎఫ్టీఎల్ బఫర్ లో నిబంధనల విరుద్ధంగా నిర్మించిన విల్లాస్ ను ఈ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాస్ లో పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టింది. అదేవిధంగా మియాపూర్ హెచ్ఎంటీస్ లో కూడా స్వర్ణపూర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అదేవిధంగా కర్నూలు జిల్లా పాండ్యం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కాకసాని భూపాల్ రెడ్డి హౌస్ ని కూడా కూల్చివేసినట్టు తెలిసింది. ఇప్పటికే సినిమా మురళీమోహన్ సంబంధించిన విల్లాస్ కూడా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ లో లేని రంగాలకుంట బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమాన్ని కలిగించాలని చెప్పి ఏదైనా సంస్థకు ఇప్పటికీ నోటీస్ ఇచ్చింది. అది 15 రోజుల కనుక వాళ్ళకి తీసేపోతే నేనే కూల్స్తామని చెప్పి కూడా రంగనాథ్ ఆఫీస్ నుంచి నోటీస్ ఇవ్వడం. ఈ విధంగా మొత్తం కూడా హైదరాబాద్ నగరంలో కొన్ని హైదరాబాద్ మియాపూర్, కుక్కులాపూర్ నియోజకవర్గం, తర్వాత కుకట్పల్లి నియోజకవర్గం, సోలింగపల్లి నియోజకవర్గం, ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. పెద్ద ఎత్తున పొద్దు నుంచి కూడా భారీ పోలీస్ బందోబస్తుతో వివిధ ప్రాంతాలు ఏవైతే చెరువులు, బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ సంబంధించిన ప్లేసుల నిర్మాణాలుగా ముందుగా నోటీసులు ఇస్తున్నారు. ముందుగా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా స్పందించిన పక్షంలో అధికారుల చేత కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుంచి అధికారులు చర్యలు చేపట్టి కూల్చివేతలు చేస్తున్నారు. శిరీష. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ. రెండు తెలుగు